మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 విభాగాల క్రీడా పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినులు పలు క్రీడల్లో హోరాహోరీగా తలపడ్డారు. విజేతలైన విద్యార్థినులకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. కార్యక్రమంలో ఆర్సీఓ స్వప్న, ఎంఈఓ బాలునాయక్, ఏసీపీ నాగలక్ష్మి, డిప్యూటీ వార్డెన్ శ్రావ్య, డీసీఓ సంధ్య, అవంతిపురం బీసీ గురుకుల ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, తుమ్మడం బీసీ గురుకుల ప్రిన్సిపాల్ లలిత తదితరులు పాల్గొనగా ప్రిన్సిపల్ ఉమాదేవి క్రీడా పోటీలను పర్యవేక్షించారు.
ఈ వారం రోజులు మాకు ఒక పెళ్లి సందడి ఉంది ఇక్కడ. వారం రోజుల నుంచి ఈరోజు లాస్ట్ డే. ఈ వారం రోజుల నుంచి మాకైతే ఎలాంటి మిస్టేక్స్ అయితే జరగలేదు మేడం అండ్ సార్. మా దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఏ చిన్న రిమార్క్స్ కూడా రాలేదు. పిల్లలు కూడా ఎవరు కూడా ఇంజ్యూర్ అవ్వలేదు, ఎవరు కూడా దెబ్బలు తగిలించుకోవడం అలా పెద్ద పెద్ద అయితే ఏం జరగలేదు. ఎందుకంటే గేమ్స్ అనగానే వాళ్ళు కింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం అవన్నీ ఉంటాయి, కానీ చాలా తక్కువనే జరిగినాయి సార్. చాలా జాగ్రత్తగా ఆడారు. ఎందుకంటే పిల్లలందరిలో చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, మేము ఆడుతున్నాము, మేము గెలవాలి అనేది. సో ఇక్కడ ఈ విషయంలో పిల్లల ఆటల విషయంలో అయితే ఎలాంటి మిస్టేక్స్ ఏం జరగలేదు. దీనికి స్పెషల్గా నాకైతే బాగా సపోర్ట్ ఇచ్చిన పీడి సార్, భాస్కర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్, వీళ్ళు మంచిగా అన్ని ఇన్ టైంలో కండక్ట్ చేయించారు. మేడం మీరు ఏ టయానికి గెస్ట్లను పిలుస్తారో చెప్పండి, నేను ఆ టయానికి రెడీ చేసుకుంటాం. ముందే డేటా తీసుకోవడం, కరెక్ట్ టయానికి నాకు రిజల్ట్ తీసుకొచ్చి ఇవ్వడం, ఈ విషయంలో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరే కాకుండా మిగతా అందరూ పీడీలు, పీఈటీలు ఎవరు కూడా మా పిల్లలు అన్న భేదం అయితే చూపించలేదు. ఇంకొక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇంత పెద్ద స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము, బట్ మేము మా దగ్గర ఒక పీఈటీ, పీడీ ఇద్దరు కూడా లీవ్లో ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా ఇక్కడ సక్సెస్ అయినామనే చెప్పుకోవచ్చు. ఈ వారం రోజులు అండర్-19, 17, 14 ఈ 3 టీంల వాళ్ళు కూడా చాలా చక్కగా ఆడారు. మా పిల్లలకి కొంత అన్హ్యాపీ ఉంది సార్, ఎందుకనంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు లేకుండా పోయారు. ఈ విషయం మేడం నోటీస్కి తీసుకురాగానే మేడం ఒక వారం రోజుల ముందే మాకు ఒక 5 మెంబర్స్ని పీడీలను అలాట్ చేయడం జరిగింది. మాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా సార్ గురించి మేడం చెప్పింది మీరు విన్నారా లేదో కానీ, సారు కొడుకు వాళ్ళ రిసెప్షన్కి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు చేద్దాం అనుకున్నారు. బట్ అది మొత్తము ఏంటంటే అన్నదాతలకే ఇచ్చేశారు, యూరియా కోసం అని. రిసెప్షన్ సరే చేసుకోవచ్చు కదా. గేమ్స్ వల్ల మనకు శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాగే గేమ్స్లలో రాణిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మన ఎంజేపీ స్కూల్ అంటే మన సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క లెసన్ని నేర్చుకుని మనం వెళ్తామని ఆశిస్తున్నాను. అది కూడా మన బిఎల్ఆర్ సార్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు ఎప్పుడుగా చూస్తున్నారు గతంలో ఎడ్యుకేషన్లో పరంగా మన ఒక ఎమ్మెల్యే చూడాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ సార్ తెలియని ఇల్లు లేదు, పిల్లలు గుర్తుపట్టని అంటే అందరూ గుర్తుపడతారు.
ఏ స్కూల్ వెళ్ళినా ఒక్కొక్క చోట మాకు ఎమ్మెల్యేలు గుర్తుపడతారో లేదో కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి స్కూల్లో మంచి పరిచయంతో ఉన్నారు. ఆ ధైర్యం ఏంటంటే ఈ స్పోర్ట్స్ మీటింగ్లో చెప్పాల్సింది ఏంటంటే మేము మండల స్థాయి గేమ్స్ ఫస్ట్ కండక్ట్ చేస్తాం. ఎప్పుడైనా స్కూల్ గేమ్స్ ఎస్జిఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా లెవెల్లో మొత్తం ఎక్కడ కండక్ట్ చేస్తారని మాట్లాడితే మా డిఓ గారు ఒకటే చెప్తారు, ఫస్ట్ మీ బిడాలు కూడా చేయండి, మీ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ ఇస్తారని చెప్పి ఫస్ట్ బిడాలు కూడా స్టార్ట్ చేస్తాం. మండల స్థాయి అయినా నియోజకవర్గ స్థాయి అయినా మనల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాలు గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా నాకు తెలిసి ఎంఈఓలతోటి మన నియోజకవర్గంలో ఎక్కువ మీటింగ్లు కండక్ట్ చేయడం మన స్టేట్లో ఎమ్మెల్యే గారే అనుకుంటాను ఎక్కువ సార్లు. ఎందుకంటే ఎక్కడ ఏ పాఠశాలలో ఈవెన్ గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ ఏ ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రతి విషయంలో మంచిగా రివ్యూ చేస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అడ్వాన్స్ న్యూస్ రాకుండా మన మిర్యాలగూడని మంచిగా ఉంచాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఈ మిర్యాలగూడని ఆదర్శంగా చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు సారు. గౌరవం సార్ ఎమ్మెల్యే కాకముందు నుండే మన అందరినీ ఉపాధ్యాయుల దినోత్సవం రోజు అందరినీ సన్మానించడం, అదేవిధంగా పాఠశాలలో 15 ఆగస్టు 26కు నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మనకు ఎమ్మెల్యే కాకముందు నుంచే బాగా హెల్ప్ చేసేవారు. దాని తర్వాత పాఠశాలలో కొంత స్కావెంజర్ ఇబ్బంది ఉండేది ప్రభుత్వ పాఠశాలలో, దాని సొంత అమౌంట్ జీతం నుంచి డబ్బులు పెట్టి మన పాఠశాల ఇబ్బంది లేకుండా మాకు సహకరించారు. కాబట్టి మిర్యాలగూడ మండలానికి ఎక్కడ ఏ పాఠశాలలో కూడా చిన్న విషయం కూడా జరగట్లేదు సార్. అది ఏంటంటే మీరు ఉన్నారన్న ధైర్యంతో మేము పనిచేస్తున్నాము. సార్ గురించి అందరూ చెప్పారు, సార్ ప్రజల మనిషి అని. సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఓకే, మిర్యాలగూడ అనగానే సార్ పేరే ఫస్ట్ వినిపిస్తుంది అని. సార్ నేను కూడా చాలామంది నోట్స్ విన్నాను సార్, చాలామంది కూడా చెప్పారు తమరి గురించి, తమరి దయాద్ర హృదయం గురించి కూడా, తమరు చేసిన పనులన్నీ గురించి కూడా విని నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఇలాంటి మనుషులు కూడా ఈ రోజులలో ఉన్నారా అని అనిపించింది. నిజంగా సార్ తమరు చాలా గ్రేట్ సార్. అంటే ఇంత హోదాలో ఉండి కూడా అందరితో కలిసిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకే సాధ్యమవుతుంది సార్. ఇంకొకటి దీని తరఫున ఇప్పుడు మొత్తం మనకి 12 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా. అంటే యాదాద్రి, సూర్యాపేట పిల్లలు అందరూ అమ్మాయిలను కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ గెలుపొందిన వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపిస్తాము. అది నెక్స్ట్ డిసెంబర్లో హైదరాబాద్లో జరుగుతుంది సార్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. అక్కడికి మన పిల్లలందరూ ఇంకొకటి ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా దామర్చల్ల వాళ్ళకి అన్నీ అలవాటే, ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు ఈ స్పోర్ట్స్ మీట్. ఈ స్టాఫ్కి అందరికీ అలవాటు అయిపోయింది. కానీ నేను దీనికి కొత్త కదా, కొంచెం నేనే టెన్షన్గా ఫీల్ అయినాను. బట్ అంతా స్మూత్గా ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా చేశారు. నాకు ఆ నమ్మకం ఉంది, కానీ కొంచెం నేను ఫస్ట్ అవ్వడం వల్ల కొంచెం అనిపించింది. మీ అందరితో మీరు గేమ్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, చదువులో కానీ అన్నింటిలో పాల్పంచుకున్నందుకు సంతోషిస్తూ, అలాగే ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాగానే విద్య పైన ఫుడ్ విషయంలో కానీ, కాస్మెటిక్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, బుక్స్లలో కానీ స్కూలు జరగ ముందుకే ఉండాలి అనే ఒక పెద్ద సంకల్పంతో మీ అందరికీ మీరు స్కూల్కి వచ్చారో జాయినింగ్ టైం మీకన్నా ముందే అవన్నీ వచ్చినాయా లేదా? అందరికీ వచ్చినాయి కదా, డ్రెస్సులతో సహా. మీరు కన్నా ముందు అయ్యే వచ్చినాయి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ. అట్లా ఒక ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకొని విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయం పైన ఈ మూడింటి మీద మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము కూడా వాళ్ళ సార్ దగ్గరగా ఉండి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికి కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా. అలాగే స్కూల్ విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేను ముందుగానే ఉంటానని ఎప్పుడు మన హెడ్ మాస్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి చెప్తూనే ఉంటాను. నేను ముందే చెప్తున్నా, నేను మిమ్మల్ని
మీకు పాదాభివందనం చేస్తున్నా. స్టేట్ ర్యాంక్ మన తెలంగాణ రాష్ట్రంలో మన మిర్యాలు కూడా బీసీ గురుకుల కనుక స్టేట్ ర్యాంక్ వస్తే మటుకు ₹1,00,000 వాళ్ళకి నేను డొనేషన్ చేస్తున్నాను కూడా మనసు. అంటే మనం పోటీతత్వం లేకపోతే, చదువులో పోటీతత్వం లేకపోతే వెనకబడిపోతాం. మన తెలంగాణ తెచ్చుకున్నదే విద్య కోసం, వైద్యం కోసం. అలాగే మనం ఏదైతే తెచ్చుకున్నామో ఈరోజు నిజంగా మనకి ఎంతో పోరాటం ఇచ్చిన అందశ్రీ గారు మరణించడం కూడా మనకు చాలా దురదృష్టకరం. అలాంటి మహానుభావుల వల్ల మనం ఎంతో ఉద్రిక్తతోనో లేకపోతే ఎంతో ముందుకు సాగే విధంగా తోడ్పాటు ఇచ్చిన ఆ పాట గేయతోని అందశ్రీ గారు నిజంగా మరణించడం కూడా మనందరికీ బాధాకరం. ఆ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే పదాన్ని పక్కన పెట్టి ఆయన పాడమోసి కన్నీటి అక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆదుకుంటుందని కూడా అక్కడే ప్రకటించడం జరిగింది. నేను అనేది ఏంటంటే మన అందరూ ఒక స్పిరిట్ లెక్క ఉండాలా, ఒక ఉద్యమం లెక్క చదువులో కానీ ఆటలో కానీ దేంట్లోనైనా సరే మీరందరూ కలిసిమెలిసి ఉండాలనేదే మా కోరిక. ఎందుకంటే మన చుట్టుపక్కల నుంచి కులం మతం లేకుండా ఏం లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా మన అందరం కలిసి పోరాడేది, కలిసి చదువుకునేది, కలిసి భోజనం చేసేది హాస్టల్లోనే. గురువులను గౌరవించండి. అలాగే ఆ గౌరవం తగ్గట్టుగా మనందరం చదువుకొని మన హాస్టల్ కనుక మంచి పేరు తీసుకొస్తే ఫస్ట్ గర్వించేది నేను ఒక్కనే. Thank you.